హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శారద భూమికి బొట్టు పెట్టగానే మెల్లిగా భూమి కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఇక దాంతో హ్యాపీగా శారద ఇలా అరుస్తూ ఉంటుంది, నువ్వు బ్రతికావమ్మా, నువ్వు కళ్ళు తెరిచావని నేను గగన్కి చెప్తాను అని అంటూ పరుగు పరుగున గగన్ దగ్గరికి శారద వచ్చి భూమి బ్రతికిందిరా అని అరుస్తూ ఉంటుంది. ఇక భూమితో మాట్లాడడానికి గగన్ శరచంద్ర ఇద్దరు ఒకేసారి రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా ఇక డాక్టర్ వాళ్ళిద్దరిని ఆపేస్తుంది. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే పేషెంట్ స్పృహలోకి వచ్చింది, మీరిద్దరూ ఇలా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉండగా మేడం ఒక్కసారి మాట్లాడతాం అని అంటూ గగన్ శరత్చంద్ర ఇద్దరు ఒకేసారి లోపలికి వెళ్ళబోతూ ఉంటారు. మళ్ళీ డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది, పేషెంట్ ఇప్పుడే స్పృహలోకి వచ్చారు కాబట్టి తనని ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు అని అంటుండగా సరే మేడం అని అంటూ వీళ్ళిద్దరూ డాక్టర్ మాట పూర్తి అవ్వకముందే మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుండగా చెప్పేది వినండి, నేను చెప్పడం పూర్తి కాలేదు, ఒక్కరే లోపలికి వెళ్ళాలి, ఇద్దరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటుండగా అదేంటి మేడం అలా అంటారు అని శారద అంటుండగా వీళ్ళిద్దరూ బయట గొడవ పడడం నేను చూశానండి, తనకి అయింది హార్ట్ ఆపరేషన్ కాబట్టి తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వీళ్ళిద్దరూ మళ్ళీ లోపలికి వెళ్ళి పేషెంట్ ముందు గొడవ పడితే తన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ అంటూ ఆ నర్స్తో ఆ పేషెంట్ ఎవరిని కలవాలి అనుకుంటుందో అడిగి చెప్పు అనగానే నర్స్ లోపలికి భూమి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిలో ఒక్కరితోటే మీరు మాట్లాడడానికి పర్మిషన్ ఉంది, ఎవరితో మాట్లాడతారు అని అని నర్స్ అడుగుతూ ఉండగా భూమి ఫస్ట్ శరత్చంద్ర వైపు తన వేలుని చూపించి ఆ తర్వాత గగన్ వైపు తన వేలుని చూపిస్తూ ఉంటుంది. భూమి గగన్తో మాట్లాడాలి అని వేలుని చూపిస్తూ ఉండగా ఆ నర్స్ మాత్రం భూమి పక్కకి వంగి గగన్ని కాకుండా శరత్చంద్రని భూమి మాట్లాడాలి అనుకుంటుందని అపార్థం చేసుకొని బయటికి వచ్చి సార్ మీతో మేడం మాట్లాడతారంట అని నర్స్ శరత్చంద్రతో చెప్పేస్తుంది. అప్పటిదాకా ఆనందంగా ఫీల్ అయిన గగన్ ఆ మాటతో బాధపడుతూ వెనక్కి అడుగులు వేసుకుంటూ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక నర్స్ అలా చెప్తున్నా కూడా భూమి కాదు అని తల ఊపినా కూడా పాపం భూమి సైగలని ఎవరు పట్టించుకోరు. ఇక గగన్ బాధగా వెనక్కి నడుచుకుంటూ అక్కడున్న విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని హాస్పిటల్ బయటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక శారదా పూర్ణి కూడా గగన్తో వచ్చేస్తారు. గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక శరత్చంద్ర లోపలికి వెళ్తూ ఉండగా కృష్ణప్రసాద్ చెర్రీ కూడా అక్కడికి వస్తారు. ఇక ఏ అమ్మ ఎందుకు ఇలా చేసావు, నువ్వు నేలపై పడిపోయినప్పటి నుండి కళ్ళు తెరిచే వరకు కూడా నేను ప్రాణాలతో లేనమ్మా, ఊపిరి బిగపట్టుకుని ఉన్నాను, ఎందుకింత పని చేశావు, ఆ దుర్మార్గుణ్ణి రక్షించడానికి నీ ప్రాణాల మీదికి ఎందుకు తెచ్చుకున్నావమ్మా, నువ్వు వాణ్ణి ఎందుకు రక్షించాలి అనుకున్నావు, ఇంత పని ఎందుకు చేశావు అని అంటూ ఉండగా భూమి బాధగా చూస్తూ ఉంటుంది. మళ్ళీ శరత్చంద్ర ఇలా అంటుంటాడు, వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా, ప్రేమించిన వారే ప్రాణాలకి తెగించి మరి కావాలి అనుకున్న వాళ్ళని రక్షిస్తారు, అంటే నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావా అని శరత్చంద్ర అనగానే ఇక భూమి తన మనసులో దాచుకున్న ప్రేమ అంతటిని బయటికి చెప్తూ అవును నేను ప్రేమిస్తున్నాను అని అనేస్తుంది. దాంతో శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ షాక్ అవుతూ పిడికిలిని బిగిస్తాడు. ఇక అది భూమి గమనిస్తుంది. దాంతో మళ్ళీ భూమి ఇలా అంటూ ఉంటుంది, అవును ప్రేమిస్తున్నాను, ఒక తండ్రిలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు తనని హత్య చేసి జైలుకు వెళ్ళడం, మీ పరువును పోగొట్టుకోవడం ఇష్టం లేకనే ఇలా చేశాను అని అనేస్తుంది భూమి. దాంతో శరత్చంద్ర కాస్త కూలవుతాడు. ఇక మళ్ళీ శరత్చంద్ర భూమితో ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటాడు. మా అమ్మని నేను కోల్పోయాను, నా కన్న బిడ్డని కళ్ళు తెరవక ముందే నేను పోగొట్టుకున్నాను, మా అమ్మవో నువ్వు నా కన్న బిడ్డవో తెలీదు కానీ ఆ ఇద్దరిని కలిపి నీలో చూసుకుంటున్నానమ్మా, అమ్మ ప్రేమని కన్న ఆప్యాయతని నీలో చూసుకుంటున్నాను, ఇక పై నీకు ఏమీ కానివ్వనమ్మా అని
అంటూ ఉంటాడు శరత్ చంద్ర. భూమి ఏడుస్తూనే ఉంటుంది గగన్ వెళ్ళిపోయినందుకు. ఇక మళ్ళీ ఇలా అంటుంటాడు శరత్ చంద్ర, నీ కన్న వాళ్ళెవరో తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను మర్చిపోనని నాకు మాటివ్వమ్మా అనగానే భూమి ఏడుస్తూనే శరత్ చంద్రకి మాటిస్తుంది. ఇక అక్కడి నర్స్ వచ్చి శరత్ చంద్రాని, మేడం మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అనగానే శరత్ చంద్ర బయటికి వెళ్ళిపోతాడు. ఇక నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని అంటూ శరత్ చంద్ర వెళ్ళిపోగానే కృష్ణప్రసాద్ మావయ్యతో పాటు నువ్వు వెళ్ళు అని చెర్రీని బయటికి పంపించేస్తాడు. ఇక భూమి పక్కన శరత్ చంద్ర స్థానంలో కృష్ణప్రసాద్ కూర్చొని, మీ నాన్నగారు గగన్ని ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు చెప్పేయాల్సింది కదమ్మా నిజం, నువ్వు గగన్ని ప్రేమిస్తున్నానని అని కృష్ణప్రసాద్ అనగానే, చెప్తే ఏమయ్యేది మామయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. పంతాలు పట్టింపులు అన్నీ పక్కన పెట్టి మీ ఇద్దరిని కలిపేవాడు కదమ్మా, నువ్వు అలా నొప్పితో తల్లడిల్తున్నప్పుడు ఆయన ప్రాణాలు పైపైనే పోవడం నేను గమనించాను. ముంబై నుండి స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకురావడం నేను చూశాను. ఆయన ఆతృత నాకు తెలుసమ్మా, ఆయన పట్టింపులన్నీ పక్కన పెట్టి మీ ఇద్దరిని కలిపేవాడు అని కృష్ణప్రసాద్ అంటుండగా, ఇన్ని గమనించిన నువ్వు నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని మాట చెప్పగానే నాన్న పిడికిలి బిగించడం నువ్వు చూడలేదా అని అనేస్తుంది. ఇక నేను గగన్ని ప్రేమించాను అని చెప్పిన మరుక్షణమే ఆయన పిడికిలిని బిగించారు. కోపంతో రగిలిపోయారు. ఇక అది గమనించే నేను అబద్ధం చెప్పాను. నాకు నాన్న కావాలి, గగన్ గారు కావాలి. ఈ ఇద్దరిలో నా దగ్గర ఎవరు లేకపోయినా కూడా నేను బ్రతకడం వేస్ట్ మామయ్య, నా జీవితమే దండగా అని భూమి అనేస్తుంది. ఇక నేను ఆ నిజం చెప్పాక ఆయన ఏం చేస్తారో, ఆయన్ని బ్రతకనివ్వకపోతే నేనేం చేయాలి మామయ్య అని అడుగుతుండగా కృష్ణప్రసాద్ సైలెంట్ అయిపోతాడు. ఏమైంది మామయ్య మాట్లాడరు అని అడుగుతుండగా, సమాధానం లేని ప్రశ్న అడిగితే ఏం చెప్పనమ్మా, నాకు పెద్దరికం ఉందే తప్ప నీ అంతా ముందు చూపు లేదు, ముందు చూపులో నాకన్నా నువ్వు పెద్దమ్మా అని అనేస్తాడు కృష్ణప్రసాద్. ఇక భూమి గగన్ కోసం ఏడుస్తూనే ఉంటుంది. మరోవైపు సోఫాలో గగన్ కూర్చొని ఉండగా శారద గగన్ కాళ్ళ నుండి గాజు వగ్గలని తీస్తూ రక్తాన్ని క్లీన్ చేస్తూ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి తనతో కాకుండా శరత్ చంద్రతో మాట్లాడతాను అని అన్నందుకు భూమి సైగలని అర్థం చేసుకొని గగన్ భూమిని అపార్థం చేసుకొని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు హాస్పిటల్లో గగన్ కోసం భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ భూమిని గగన్ ఎలా అర్థం చేసుకుంటాడు, గగన్ భూమి ఎలా ఒక్కటవుతారో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.